నమస్కార్ దోస్తో, ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో మనకు బాగా వినిపిస్తున్న విషయం బాబాలు. వీళ్ళు మన మైండ్ సెట్ని ఎలా రీడ్ చేస్తారు? వీళ్ళు చెప్పే నిజమేనా? మన జీవితంలో వీళ్ళు చెప్పే మాటలు ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాయి? దేవుని దగ్గర దొరకని సమస్యకు బాబాల దగ్గర పరిష్కారం దొరుకుతుందా? ఈరోజు ఇవన్నిటికీ సమాధానం. వీటిపైన మీ కామెంట్ కూడా నాకు తెలియచేయండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అవగాహన కోసం మాత్రమే, ఎవరిని కించపరిచేటట్టు కాదు. మనం ఈ రోజులలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, మన ఇంట్లో ప్రాబ్లం ఉన్నా, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నా, మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, ఏది ఉన్నా ముందుగా మనం వెళ్లాల్సింది టెంపుల్స్కో లేదా సలహాదారుల దగ్గరకో వెళ్తాం. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు మన టెంపుల్స్కి, మనకిచ్చే మంచి సలహాదారుల దగ్గర కంటే ముందుగా బాబాలని ఆశ్రయిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? బాబాలను ఆశ్రయించడం వల్ల మనకి మేలు జరుగుతుందా? అంత శక్తిగానే ఉంటే మన భారతదేశంలో ఎంతో మంది ఆకలితో నీడలేక ఎంతో మంది రోడ్ల మీద బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు మార్చొచ్చు కదా. ప్రత్యేకించి ఈ ఆశ్రమాలు ఎందుకు? ఆశ్రమాల్లో వచ్చే డబ్బులన్నీ కూడా అనాథలకి, సేవా కార్యక్రమాలకి ఉపయోగించవచ్చు కదా. ఎందుకు ఉపయోగించడం లేదు? దీనికి కారణం ఏంటో తెలుసా? మన బలహీనత వాళ్ళకి డబ్బుగా మారుతుంది. ఎందుకని చెప్పగా, ప్రతి నిత్యం మనకి ఏదో ఒక సమస్య ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. అది ఆర్థిక పరంగా కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, మనం ఇంతకుముందు అనుకున్నట్టు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ, ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి కారణాలు మనం వెతికి వాటిని పరిష్కరించుకోకుండా ఈజీ ఆప్షన్గా త్వరగా నెరవేరాలి, త్వరగా మన భవిష్యత్తు ఏంటిదని తెలుసుకోవడానికి ఈ బాబాలను ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో గుడికి వెళ్ళే వాళ్ళ కంటే బాబాల దగ్గరికి వెళ్ళే వాళ్ళే ఎక్కువయ్యారు. వాళ్ళు ఏ విధంగా మనల్ని మైండ్ రీడ్ చేస్తున్నారు, మన భవిష్యత్తు నిజంగానే వాళ్ళకు తెలుసా? అలా తెలిస్తే మన మరణం ఎప్పుడనేది వాళ్ళు చెప్పగలరా? అలా తెలిసి ఉంటే ఎంతో మంది, ఎంతో మేధావులు చనిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని ఎందుకు మార్చలేకపోతున్నారు? కేరళలో కొండ చెరువులు విరిగిపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. బాబాలు ఉన్నారు కదా, ముందుగానే హెచ్చరించి ఉంటే ఎంతో మంది ప్రాణాలు మనం కాపాడుకునే వాళ్ళం కదా. ఎన్నో చోట్ల మన భారతదేశంలో ఎన్నో విధాలుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళని ముందుగానే హెచ్చరించి వాళ్ళ ప్రాణాలు కాపాడొచ్చు కదా. మన భవిష్యత్తు తెలిసిన బాబాలు భారతదేశ భవిష్యత్తును ఎందుకు కాపాడలేకపోతున్నారు? మనం ఒకసారి గమనించాలి. మనము ఏదైతే ప్రాబ్లమ్స్ తోటి మన బాబాల దగ్గరికి వెళ్తున్నామో, మన బాధలు ఏదో ఒకటి మనం వాళ్ళు చెప్పే మాటలలో ఒకటే ఉంది. అది నిజమని చెప్పేసి ప్రతి నిత్యం ఆ బాబా దగ్గరికి పోవడం మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? అంత భవిష్యత్తు, మన గురించి భవిష్యత్తు తెలిసిన బాబాలు మన భారతదేశ భవిష్యత్తు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రతి నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కదా, వాళ్ళ ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఒక్కసారి వీళ్ళ వీడియోస్ ఏ విధంగా ఉంటున్నాయో, మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. इसका नाम है ధీరేంద్ర శాస్త్రి, ఏ మధ్యప్రదేశ్ కా. ఈ స్వామీజీ మధ్యప్రదేశ్లో ఒక ఆశ్రమం నడిపిస్తున్నాడు. దాని పేరు బాగేశ్వర్ ధామ్. ఈ స్వామీజీకి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ కాదు, ఈయన బయట కంట్రీలో కూడా చాలా మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా. ఈ స్వామీజీ మనం ఏదైతే ప్రాబ్లమ్స్తో అక్కడికి వెళ్తామో, మన మైండ్ రీడ్ చేసి మనం ఎందుకోసం వచ్చాము అని చెప్పేసి ఆ ప్రాబ్లమ్ని పేపర్ మీద రాసి మనకు చూపిస్తాడు. चलो कुछ लीला कर दो इस बालक आया है. इसको खड़ा कर. चला छोड़ दो, छोड़ दो. अब खड़ा कर दें हम इसको. खड़ा रखो. देख रहे हो आप? हाथ पैर, मुंह देखो, मुंह दिखा कैमरा में, मुंह दिखा. देख रहे हो मुंह? पैरालाइज में मुंह टेढ़ा हो जाता है, हाथ पैर टेढ़े हो जाते हैं. इसी समय परमेश्वर का आत्मा इसको छुए, यहोवा की शक्ति उतरे. छोड़ दे. हाथों पे कैमरा करो दोबारा. ఇతను ఒక ఫాస్టర్. డాక్టర్లకు అందని ట్రీట్మెంట్ కూడా ఈ ఫాస్టర్ చేతిలోకి రాగానే ఆన్ ది స్పాట్ తను లేచి నడుస్తాడు. చూడండి,
ఇలాంటి స్వామీజీలు చేయడం వల్ల మనం పూజించి ప్రార్థించే దేవులను కూడా మాటలు అనిపించుకునే పరిస్థితి. వీటి గురించి కొంతమంది మేధావులు, కొంతమంది స్వామీజీలు ఏమంటున్నారో వాళ్ళ మాటలలోనే విందాం. I teach you to love Jesus because he turned water into wine. आत्म तो चमत्कारों के विरुद्ध खड़ा होता है और विश्वास के विरुद्ध खड़ा होता है. जो लोग ऐसा काम कर रहे हैं वो वैज्ञानिक तो नहीं है, वो आध्यात्मिक भी नहीं है. ఈ రోజులలో సైన్స్ టెక్నాలజీ ఎలా ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సైన్స్ టెక్నాలజీలో అంతరిక్షానికి కూడా ఎన్నో విధాలుగా మనం ముందుకెళ్ళి అక్కడ నివసించే స్థాయికి మనం ఎదిగాము అంటే ఎంత టెక్నాలజీలో మనం ఉన్నామో గమనించాలి. ఇక్కడ ఈ బాబానే చూడండి, తన దగ్గరకు వచ్చిన బాధితురాల్ని ఏ విధంగా లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇలాంటి వాళ్ళ దగ్గరగా మనకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వచ్చేది. ఇక్కడ మరో బాబా ఏం చేస్తున్నాడో చూడండి. ఈ బాబాను చూడండి, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులతోటి తన దగ్గరకు వచ్చిన భక్తులను అమాయకులను చేసి ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నాడో చూడండి. ఇలాంటి బాబాలనా మనం నమ్మేది? ఒకసారి గమనించండి మిత్రమా. కొన్నిసార్లు ఎవరు ఏదైనా వస్తువు తినడానికి ఇస్తే మనం సంకోచిస్తాం. అలాంటిది బాబాల దగ్గరికి వెళ్తే తను నోట్లో వేసుకొని ఇచ్చిన తమలపాకులు కూడా మనం అలాగే సేవిస్తూ ఉన్నాం. ఇది కరెక్టా? ఈ బాబాని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ బాధ్యత. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.